హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 130. అది నచ్చేస్తుందన్నయ్య అన్న డైలాగ్ తమ్ముడి నోటి నుంచి వినగానే అసలది నిజమేనా కాదా అన్న షాక్‌లో ఇద్దరు బొమ్మలాగా కాసేపు నిలబడిపోయారు. "నువ్వు నిజమే చెబుతున్నావా?" అని ఏకకంఠంతో అడిగేసరికి వాళ్ళని విసుగ్గా చూసి, "మీరెందుకింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారని" అన్నాడు. దాంతో ఇద్దరు కోపంగా చూస్తూ, "లేకపోతే మా కళ్ళ ముందే ఎన్ని సార్లురా సై అంటే సై అని కత్తులు కూడా దూసుకోడానికి రెడీ అయ్యారు మీరు." అది చూసి దానికి నువ్వంత సపోర్ట్ చేస్తున్నావంటే మాకు షాక్ కదా! అదే షాక్ అంటే లవ్ కూడా చేస్తున్నావంటే ఇంకా షాకింగ్‌గానే ఉంటుంది కదా! లవ్ అని నేనింకా క్లారిటీ తెచ్చుకోలేదన్నయ్య. బట్ అది నాకు నచ్చుతుందంతే. అంటూ వెళ్ళగానే అదేదో మూవీలో చెప్పినట్టు, "నువ్వంటే నాకిష్టం. కానీ నువ్వనుకున్న ఇష్టం కాదు. నువ్వు పక్కనుంటే బావుంటుంది కానీ, నువ్వు లేకపోతే నేనుండలేను అనేంత ఇష్టం లేదు" అని హీరోయిన్ చెప్పినట్టు చెప్పాడు వీడు అని అన్నాడు ఆదిత్య కోపంగా. చింటూకి కూడా అదే ఫీలింగ్ ఉండడంతో చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. బట్ వీడిని మాత్రం నమ్మడానికి లేదని అనుకుంటూ ఇంటికి బయలుదేరారు ఇద్దరు. అందరూ ఇంటికి రావడంతో పిల్లలందరికీ దిష్టి తీస్తున్న హైందవి చూపు దుమ్ము కొట్టుకుపోయిన వంశీ ప్యాంట్స్ మీద పడగానే "ఏరా ఆ దుమ్మేంటి?" అని అడగడంతో ఆశ్చర్యపోయారు. అందరూ మొహాలు చూసుకుంటే మీ మొహాల్లో షాక్ చూడగానే అర్థమైంది. "ఏమైంది? వాడి ప్యాంట్‌కి మాత్రమే దుమ్ముందేంటి?" అని అడిగింది హైందవి. చందన జరిగింది చెప్పబోతుంటే చెల్లెలి చేతిని పట్టుకొని చిన్నగా చెప్పొద్దన్నట్టుగా హింటిచ్చి, "ఏం లేదు నానమ్మ. రోడ్ మీద ఒక పిల్లలు పెట్టిన కుక్క పిల్లని రోడ్ దాటిస్తుంది. పాపం ఒక్క నోటితో ఎన్ని పిల్లల్ని తీసుకువెళ్ళగలదు? దాంతో దారిలో కుక్క పిల్ల పడిపోతే దాన్ని మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళొచ్చు అని అది రోడ్ దాటి వెళ్ళిపోతే ఈలోపు వెహికల్ రావడంతో ఆ కుక్క పిల్లని తీద్దామని పరిగెత్తేసరికి అక్కడున్న గుంతలో తెలియకుండా కాలు వేసి స్లిప్ అయి కింద పడేసరికి జీన్స్‌కి డస్ట్ అయింది" అని చెప్పాడు. "నువ్వు చేసింది మంచి పనే కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా బంగారం. నువ్వు కింద పడినా, నీ కింద కుక్కపిల్ల పడినా కూడా చాలా ప్రమాదం కదా" అంటూ అందరినీ లోపలికి తీసుకువెళ్ళి, "మీ అమ్మలు మీకోసం మురుకులు, జంతికలు, అరిసెలు చేస్తున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినండి. అదే దుమ్ము చేతులతో పట్టుకున్నారంటే ఈడికొచ్చిన వాళ్ళని కూడా చూడకుండా వాత పెడతాను" అని చెప్పడంతో బుద్ధిగా తలాడించి వెళ్లి అందరూ చేతులు కడుక్కొని లోపలికి వస్తూ ఉండగా మోకాలి వరకు జీన్స్ మడిచిన వంశీ కాలు మీద గీసుకున్నట్టుగా ఉండి అక్కడంతా ఎర్రగా అయిపోవడంతో "బావ దెబ్బ" అని అంటూ ఉంటేనే సత్య నోరు మూసి పక్కకి తీసుకెళ్ళాడు. సత్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ కాకి గొంతేసుకుని అరిచి ఇందాక తప్పిపోయిన తన్నులు ఇప్పుడు తినేలా చేసేలా ఉన్నావు కదా! నాన్నమ్మకి తెలిసిందంటే మమ్మీ, డాడీ, పెద్దమ్మ, పెదనాన్న కంటే ముందు తనే కర్ర పట్టుకునొచ్చి తంతుంది అన్నాడు వంశీ. అప్పటి వరకు షాక్ అయిన సత్య వంశీ మాటలకి నవ్వు ఆపుకోలేక వంశీ చేతిని తీసేసి గట్టిగా నవ్వుతూ "పర్లేదు బావా, అమ్మమ్మ అంటే నీకు బాగానే భయం ఉంది. నిజమేలే, హిట్లర్ మహారాణి కదా, అన్నీ ఆవిడ కంట్లోనే పడతాయని" అంది సత్య. దాంతో సత్య తల మీద ఒకటి పీకి "ఏంటే మా నాన్నమ్మని ఏదో అంటున్నావు, తాట తీస్తాను" అన్నాడు. ఉన్న విషయం చెబితే ఉలుకెక్కువ అన్నట్టు. "నీకింత కంత్రి బుద్ధులు ఎక్కడి నుంచొచ్చాయో అని అనుకున్నాను కానీ
ఇదంతా అమ్మమ్మ పోలికని లేట్‌గా రియలైజేషన్ బావ. నిజాలు చెప్తే నీకెందుకు అంత కోపం వస్తుందని మూతి తిప్పి వెళ్ళిపోతున్న సత్య వెనుక నుంచి 2 వైపులా నడుం పట్టుకోవడంతో షాకయ్యి కళ్ళు పెద్దవి చేసింది. మెల్లగా ఒక వెచ్చటి ముద్దు ఆమె భుజం మీద పడితే చిన్నగా షేక్ అవుతున్న ఆమె భుజాలని కంట్రోల్‌లోకి తీసుకొస్తూ, "నువ్వేంటి నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నావు? నాకెందుకు ప్రపోజ్ చేశావు? ఆ తర్వాత నుంచి నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు?" అని అడిగాడు. సత్య కంగారు పడి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే, "సత్య ఎక్కడున్నావే?" అన్న రేవతి వాయిస్ వినిపించేసరికి ఎక్కడలేని బలం రావడంతో వంశీని తోసేసి ఇంట్లోకి పరుగులు పెట్టి, "ఇక్కడే ఉన్నానమ్మా" అని అనడంతో నిండా చెమటలు పట్టిన కూతుర్ని చూసి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తానని చెప్పి, "చెమటలతో వచ్చావేంటి?" అని అడిగింది. కర్మ అందరూ ఇంట్రాగేట్ చేసేవాళ్ళే అని అనుకుంటూ ఫోన్ మాట్లాడుతూ నిలబడేసరికి చెమటలు పట్టాయి. మరి ఫోన్ ఎక్కడ? ఆ! నా బొందలో దాచేసొచ్చాను అనగానే సత్య తల మీద ఒకటి పీకి పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే తంతాను. వచ్చి స్నాక్స్ తిను అని చెప్పి వెళ్ళిపోయింది. కొడితే కొట్టింది గానీ ఇంట్రాగేషన్ ఆపిందని అంటూ వెళ్లి ఏమీ తెలియనట్టుగా దితి వాళ్ళ పక్కన కూర్చుంది. ఆ తర్వాత మెల్లగా వంశీ కూడా రావడంతో వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నుంచి వస్తున్నారని అర్థమై చింటూ, ఆదిత్య అలాగే చూస్తున్నారు. శక్తి ఇంకా శివ మాత్రం వంశీని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళనసలు ఏమాత్రం దేకకుండా అడిగి మరీ స్నాక్స్ పెట్టించుకుని తింటున్నాడు వంశీ. వీడికి పొగరు మామూలుగా లేదు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటాడని శక్తి కోపంగా చేతిలో ఉన్న అరిసె నలిపేయడంతో అందులో ఉన్న లీటర్ నెయ్యి బయటికి కారేసరికి మమ్మీ ఇంత ఘీ తింటే నాకు సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ వస్తుందని అన్నాడు శక్తి విసుగ్గా. పాపం నీ కొడుక్కి పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడనే విషయం మర్చిపోయినట్టున్నాడత్తా అన్నాడు వంశీ. రేయ్ అంటూ శక్తి తన చేతిలో ఉన్న అరిసె విసిరి కొట్టడంతో దాన్ని పెదాలతో క్యాచ్ పట్టేసి థాంక్స్ బావ. నీ అరిసె కూడా నాకిచ్చినందుకు అని నమిలి తింటూ ఉంటే అందరూ తలలు పట్టుకున్నారు. ఇంటికొచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయి, ఆ వెంటనే కోపంగా "నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఈడియట్ ఎవరు?" అని సిద్ధు అడిగేసరికి, "ఏమో తెలియదు సార్. కానీ వాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్ళలాగానే అనిపించారు. పైగా కుర్రాడు హైట్, వెయిట్ బావున్నాడు. వాడితో పాటు ఇంకొక ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని" చెప్పాడు డ్రైవర్. బాబుకి బాబుతోనే సున్నం ఉందని అనుకుంటే, ఇప్పుడు కొడుకు కొడుకుతో సున్నం పెట్టుకున్నట్టున్నాడు కదా! ఆరుగురు అందంగా ఉన్న పిల్లలు అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీయే అయ్యుంటుందని ఫిక్స్ అయిపోయాడు ప్రకాష్. వాళ్ళని చూస్తే గుర్తుపడతాడని సిద్ధు కోపంగా అడగడంతో, "గుర్తుపడతాను సార్" అనేసరికి శత్రువుని రెస్ట్ తీసుకోమని చెప్పి డ్రైవర్‌ని తీసుకుని ఊరంతా గాలింపు మొదలుపెట్టాడు సిద్ధు. అంతలో తినడం అయిపోయేసరికి హ్యాండ్స్ వాష్ చేసుకొని, మొబైల్ చూసుకుంటూ బయటకొచ్చి గోడకి ఆనుకున్న వంశీ మీద అప్పటికే చాలా దూరం తిరిగి చివరికి ఆ వీధిలోకొచ్చిన డ్రైవర్ దృష్టి పడడంతో, "సార్ ఆ అబ్బాయే మన అబ్బాయి గారిని ఇంజెక్షన్ వేయించుకునేలా చేసింది" అని చెప్పాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.